అదను కోసం కాచుకొని వెంటనే చేజిక్కించుకునేవారు కొందరైతే, అవకాశాలను గూర్చి ఆధిక్యతలను గూర్చి తెలియక నష్టపోయేవారు మరికొంతమంది. మరీ అంత అమాయకత్వం మంచిది కాదు సుమా. ఒకతనికి చాలా కాలంగా విమానంలో ప్రయాణం చేయాలన్న ఆశ ఉండేది. అవసరమైన డబ్బును, వీసాను సమకూర్చుకొని విమానం ఎక్కాడు. అతని సంతోషానికి అవధులు లేవు. ఇంతలో ఎయిర్ హోస్టెస్ ఫలాహారం, ఫల్లరసం తీసుకొని వచ్చింది. తన వద్ద ఎక్కువ డబ్బులు లేవు. వాటికి డబ్బు కట్టాలేమో అని ఆమెతో వద్దని చెప్పాడు. ఎయిర్ హోస్టెస్ మధ్యాహ్న భోజనం తెచ్చింది. అతడు వద్దన్నాడు. మరో విమానం మార్చుకోవాల్సి వచ్చింది. ఆ విమానంలో ఇవ్వబడిన రాత్రి భోజనం కూడా వద్దన్నాడు. 2 రోజులు ప్రయాణం అనంతరం గమ్యాన్ని చేరుకునేసరికి దాదాపు మూర్ఛబోయినంత పనైంది. మరో ప్రయాణికుడు, మీరు ప్రయాణంలో ఎందుకు భోజనం చేయలేదు అని అడిగితే అతడు, నా వద్ద డబ్బులు లేవు అన్నాడు. అతడు, మీ టికెట్టులో భోజనం కోసం కూడా డబ్బులు కట్టారు కదా అనేసరికి అతడు విస్తుపోయాడు. బైబిల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానాలను గూర్చి తెలియని వారు కూడా ఇలాగే నష్టపోతారు. దేవుని వాగ్దానాలన్నీ మన కోసమే. వాటిని నమ్మి స్వతంత్రించుకుంటే వాటిలోని ఆశీర్వాదాలన్నీ మన సొంతమవుతాయి.